ఎలాన్ మస్క్ ఈ పేరే ఓ సంచలనం. ఆయన చేసే వ్యాపారాలు, మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తు లక్ష్యాల వంటివే కాదు, మస్క్ వ్యక్తిగత జీవితం కూడా ఓ సంచలనమే. ఒకరిద్దరు ఇంకా అంటే ముగ్గురు పిల్లల్ని మించి కనడానికి ఎవరూ ఆసక్తి చూపని ఈ రోజుల్లో ఈ ప్రపంచ కుబేరుడు ఏకంగా ఓ క్రికెట్ జట్టునే తయారు చేశారు. న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్టు టాప్ ఎగ్జిక్యూటివ్గా ఉన్న సివోన్ జిలిస్తో మూడో బిడ్డకు తండ్రయ్యారు. వారం రోజుల క్రితం ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చంటూ బాంబు పేల్చి టాక్ ఆఫ్ ది వరల్డ్ అయిన మస్క్ ఇప్పుడు 11 మంది పిల్లల్ని కని వార్తల్లో నిలిచారు. ప్రపంచ కుబేరుడు, టెస్లా, ఎక్స్ ట్విట్టర్, స్పేస్ ఎక్స్ అధినేత ఎలన్ మస్క్ ఏమి చేసినా, ఏది మాట్లాడినా సంచలనమే. అడుగుపెట్టిన ప్రతి రంగంలోనూ విజయాలు సాధించడం మస్క్ గొప్పతనం. మస్క్ నోటి నుంచి ఓ మాట వచ్చిందంటే అది ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్. అలాగే మస్క్ వ్యక్తిగత జీవితం కూడా. ఆయన వ్యక్తిగత జీవితంపై అనేక ప్రచారాలు జరుగుతూ ఉంటాయి. తాజాగా మస్క్ 11వ బిడ్డకు తండ్రయ్యాడన్న విషయం బయటకొచ్చింది. మస్క్కు ఎంతమంది పిల్లలు అన్న విషయం ఖచ్చితంగా ఎవ్వరికీ తెలియదు. ఈ విషయంపై మస్క్ ఎప్పుడూ బహిరంగంగా మాట్లాడలేదు. అయితే ఆయనకు ఇప్పటికే 10 మంది పిల్లలున్నారని ప్రచారం జరుగుతోంది. తాజాగా 11వ బిడ్డకు తండ్రయ్యారు. మెదడులో చిప్ అమర్చి ఆ చిప్ ద్వారా ఆలోచనలతోనే ఫోన్లు, కంప్యూటర్లు నియంత్రించగల సర్జరీని విజయవంతంగా పూర్తి చేసింది న్యూరాలింక్. ఈ ఏడాది ప్రారంభంలో ఈ సర్జరీ జరిపింది. పక్షవాతం రోగులకు, వెన్నెముక గాయాలతో బాధపడే వారికి ఈ సర్జరీ ఓ వరం లాంటిది. వాళ్ళు ఒకరిపై ఆధారపడకుండా తమ సొంతంగా జీవించగలరు. చిప్ సర్జరీతో అందులకు చూపు తెప్పించే సర్జరీ పైన న్యూరాలింక్ ప్రయోగాలు చేస్తోంది. న్యూరాలింక్ లో మస్క్ భారీగా పెట్టుబడులు పెట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో భవిష్యత్ అంతా న్యూరాలింక్దే అన్న ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో ఫోన్లు ఉండవని, న్యూరాలింక్స్ మాత్రమే ఉంటాయని మస్క్ ఇటీవల చేసిన ట్వీట్ ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అంతలా న్యూరాలింక్స్ పై నమ్మకంతో ఉన్నారు మస్క్. ఆ న్యూరాలింక్ స్పెషల్ ప్రాజెక్ట్ టాప్ ఎగ్జిక్యూటివ్ గా ఉన్న శివోని జెలిస్తోనే 11వ బిడ్డకు తండ్రయ్యారు మస్క్. జెలిస్తో కొన్నేళ్లుగా మస్క్ రిలేషన్ లో ఉన్నారు. ఇప్పటికే వారిద్దరికి కవలలు ఉన్నారు. ఇప్పుడు మరో బిడ్డకు జన్మనిచ్చారు. పుట్టిన బిడ్డతో కలిపి మస్క్ కు మొత్తం 11 మంది పిల్లలు. మొదటి భార్య జస్టిన్ మస్క్ కు 5, తర్వాత సహజీవనం చేసిన గ్రిమెన్ కు 3, జెలిస్ కు మరో 3 పిల్లలు ఉన్నారు. వినూత్న ఆలోచనలు, ప్రపంచ మానవాళికి కావలసిన భవిష్యత్ అవసరాలను ముందే గ్రహించగల నేర్పు ఉన్న మస్క్ కు ఎక్కువ మంది పిల్లలు ఉండడం ఇష్టం. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెబుతూ ఉంటారు. ఎక్కువ మంది సంతానం లేకపోతే నాగరికత కుంగిపోతుందని, తన మాటలు రాసి పెట్టుకోవాలని మస్క్ 2021లో కవలలు పుట్టినప్పుడు చెప్పారు. జననాల రేటు భారీగా తగ్గడం వల్ల అనేక నష్టాలున్నాయన్నది మస్క్ అభిప్రాయం. ఆయన అభిప్రాయం ఎలా ఉన్నా మస్క్ ఓ క్రికెట్ టీం తయారు చేశారన్న సెటైర్లు మాత్రం వినిపిస్తూ ఉంటాయి. న్యూరాలింక్స్ తో పాటు తన కంపెనీలో పనిచేసే మహిళా ఉద్యోగులతో మస్క్ కు సన్నిహిత సంబంధాలున్నాయని ఎప్పుడూ ఆరోపణలు వినిపిస్తూ ఉంటాయి. తనతో పిల్లలను కనాలని మస్క్ కోరినట్లు 2013లో స్పేస్ ఎక్స్ లో ఉద్యోగం మానేసిన ఓ మహిళ తెలిపారు. మరో 2 ఉద్యోగులతో ఆయనకు వివాహేతర సంబంధాలున్నాయని ఆరోపణలు వచ్చాయి. తన స్నేహితుడు, గూగుల్ సహ వ్యవస్థాపకుడు సెర్గీ బ్రిన్ భార్య మోడల్ నికోల్ తో కూడా మస్క్ కు వివాహేతర సంబంధం ఉన్నట్లు ప్రచారం జరిగింది. భార్య నికోల్ తో సెర్గీ బ్రిన్ విడిపోవడానికి కారణం మస్కేనన్న ఆరోపణలు వినిపించాయి. టాటా మోటార్స్ ఏడాది మొత్తం ఆదాయం కన్నా మస్క్కు టెస్లా ద్వారా అందే ప్యాకేజ్ ఎక్కువ. టెస్లా సీఈఓకు $56 బిలియన్ రెమ్యునరేషన్ ప్యాకేజ్ ఇచ్చేందుకు వరుసగా 2వ ఏడాది షేర్ హోల్డర్స్ అంగీకరించారు. టెస్లానే కాదు, స్పేస్ ఎక్స్, న్యూరాలింక్ ఇలా అనేక వ్యాపారాలతో మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు. ప్రపంచంలో ఇప్పుడు అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో మస్క్ ఒకరు. టెస్లా, స్పేస్ ఎక్స్,
న్యూరాలింక్. ఇలా ఏ కంపెనీ అయినా మస్క్ పేరుతోనే ఓ బ్రాండ్ ఏర్పరచుకుంటుంది. ఆయన పేరే ఓ పెట్టుబడి. అందుకే అపార సంపద సృష్టించడంలోనూ కుబేరుడిగా మారడంలోనూ మస్క్ తన రికార్డులు తానే అధిగమిస్తున్నారు. టెస్లా నుంచి ఆయనకు $56 బిలియన్ పే ప్యాకేజ్ అందుతుంది. ఇది టాటా మోటార్స్ వార్షిక ఆదాయం కన్నా ఎక్కువ. టెస్లాలో మస్క్కు ఇప్పుడు 13% వాటా ఉంది. తనకు 25% వాటా లభించకపోతే కంపెనీని విడిచిపెట్టే ఆలోచన ఉందని మస్క్ హెచ్చరించడంతో $56 బిలియన్ పే ప్యాకేజ్ కి షేర్ హోల్డర్లు ఆమోదముద్ర వేశారు. మస్క్కు టెస్లా ద్వారా అందే మొత్తం మన కరెన్సీలో 4,68,00,000. ఇదే కాదు, మస్క్ ఆదాయం కళ్ళు చెదిరేలా ఉంటుంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ఓ సంస్థ వేసిన అంచనా ప్రకారం మస్క్ నిమిషానికి 5,07,000, గంటకు 3 కోట్లు, వారానికి 576 కోట్లు సంపాదిస్తున్నారు. మొత్తంగా మస్క్ సంపద విలువ $205.5 బిలియన్. మస్క్ ఏది చేసినా సంచలనమే. ఒక్క ట్వీట్తో తన సంపద అమాంతం పెంచుకోగలరు, భారీగా నష్టపోనుగలరు. ఏ విషయంపై ఎప్పుడు, ఎందుకు, ఎలా స్పందిస్తారో, ఎలా వైఖరి మార్చుకుంటారో మస్క్కు తప్ప మరెవ్వరికీ తెలియదని చెప్పొచ్చు. ట్విట్టర్ యాజమాన్య బాధ్యతలు తీసుకునే ముందు ఆ సంస్థపై వరుస విమర్శలు గుప్పించారు. ఆ తర్వాత ట్విట్టర్ డీల్ పూర్తి చేసుకుంటూ సింక్ తీసుకుని అప్పటి ట్విట్టర్ కార్యాలయానికి వెళ్లారు. ఆ తర్వాత ఉద్యోగుల తొలగింపుతో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నారు. బ్లూటిక్, ట్విట్టర్ ను ఎక్స్ గా పేరు మార్చడం వంటి మార్పులు చేశారు. ఇక అంతరిక్ష రంగాన్ని ఓ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలన్న ఆశయంతో స్పేస్ ఎక్స్ తో భారీ ప్రయోగాలు నిర్వహిస్తున్నారు మస్క్. టెస్లా, స్పేస్ ఎక్స్, ట్విట్టర్ ఎక్స్ వంటి సంస్థల అధినేతగా మాట్లాడే మాటలు, తీసుకునే నిర్ణయాలే కాదు, సామాజిక, రాజకీయ అంశాలపై ఆయన చేసే వ్యాఖ్యలు వివాదాస్పదంగానే ఉంటాయి. భారత్లో ఎన్నికల ప్రక్రియ ముగిసి కేంద్రంలో వరుసగా 3వ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన కొన్ని రోజులకే మస్క్ ఈవీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంలను హ్యాక్ చేయొచ్చని, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈవీఎంలు ఉపయోగించవద్దని ఓ ఉచిత సలహా ఇచ్చి పడేశారు మస్క్. మస్క్ అమెరికా ఎన్నికలను ఉద్దేశించి చేసినట్టు మాట్లాడినా ఆయన భారత్ ఎన్నికలనే టార్గెట్ చేశారన్న అభిప్రాయం వ్యక్తమైంది. మస్క్ వ్యాఖ్యలను ప్రతిపక్ష కాంగ్రెస్, ఆ పార్టీ మిత్రపక్షాలు సమర్థించగా కేంద్రం ఎదురు దాడికి దిగింది. అమెరికాలోని ఈవీఎంలను హ్యాక్ చేయవచ్చేమో కానీ భారత్లో ఈవీఎంలను హ్యాక్ చేయలేరని కేంద్ర మాజీ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ బదులిచ్చారు. టెస్లా కార్లు భారత్లో అమ్మాలంటే ఇక్కడ తయారీ యూనిట్ పెట్టాల్సిందేనన్న కేంద్ర ప్రభుత్వ నిబంధనపై ఆగ్రహంతోనే మస్క్ ఈవీఎంల గురించి మాట్లాడారు అన్న ఆరోపణలు వినిపించాయి. మొత్తంగా మస్క్ పేరే ఓ సంచలనం. అనేక రంగాల్లో పెట్టుబడులు పెట్టి ఓ సామ్రాజ్యాన్ని సృష్టించుకున్నారు మస్క్. మస్క్కు ప్రపంచవ్యాప్తంగా ప్రత్యేక ఇమేజ్ ఉంది. మస్క్ కంపెనీల ఆవిష్కరణలు టెక్ యుగంలో సరికొత్త విప్లవం సృష్టిస్తున్నాయి. అయితే వ్యాపారాల నిర్వహణలో ఎన్ని విజయాలు సాధించినప్పటికీ మస్క్ చేసే కొన్ని వ్యాఖ్యలు ఆయన్ను వివాదాస్పదంగా మారుస్తున్నాయి.